అసలు అంత మతిమరుపు ఏంటో సగం సగం షూట్ చేశాను. సగం షూట్ చేసినాక గుర్తొచ్చింది ఏంటంటే మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది గైడ్స్ కష్టాలు. ఇప్పుడు మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది. ఇంత కష్టం. సో ఇంత కష్టపడి షూట్ చేస్తున్నందుకైనా ఒక్క ఒక్క లైక్ అయినా కొట్టండి, ఓకేనా? లైక్ కూడా కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టాన్ని గుర్తించి మీరు ఒక సబ్స్క్రైబ్ అయినా చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతా. అసలు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరి వన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ నేను కూడా బాగున్నాను. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ డార్జిలింగ్ యాక్చువల్లీ, అండ్ తమ్నెల్ బట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో లాస్ట్ టైం నేను డార్జిలింగ్, సిక్కిం, గ్యాంగ్టాక్ ట్రిప్కి వెళ్ళాను. సో నేను దానికోసమని ప్యాక్ విత్ మీ వీడియో చేసినప్పుడు యూ గైజ్ ఆస్క్డ్ మీ అబౌట్ ది ట్రిప్ డీటెయిల్స్. సో ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ డార్జిలింగ్ డీటెయిల్స్ చెప్తాను, అండ్ నెక్స్ట్ వీడియోలో సిక్కిం, గ్యాంగ్టాక్ కోసం చెప్తా. బికాస్ డార్జిలింగ్ అనేది ఒక స్టేట్ అండ్ సిక్కిం, గ్యాంగ్టాక్ అనేది ఇంకొక స్టేట్. బట్ మేము 2 స్టేట్స్ కలిపి చూసాము. 1 వీక్ ట్రిప్ ఇది. మీరు అలా కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఓన్లీ డార్జిలింగ్ కూడా వెళ్ళొచ్చు. నేను ఇంత త్వరగా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, డార్జిలింగ్ వచ్చేసి సమ్మర్ డెస్టినేషన్ అండ్ సమ్మర్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బిలో 10 degrees టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి సమ్మర్స్లో ఇది ఐడియల్ డెస్టినేషన్ అని చెప్తారు. లేదు, వింటర్స్లో కూడా వెళ్తారు చాలా మంది, వింటర్స్ రైనీస్లో కూడా వెళ్తారు. కానీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ ఎక్కువ అంటే తక్కువ ఉంటుంది, లైక్ ఇంకా 1-2 degrees కూడా వెళ్తారంట వింటర్స్లో. సో అంత టెంపరేచర్ అనేది మనం బేర్ చేసుకుంటే ఓకే, లేదు అంటే సమ్మర్స్లో వెళ్ళడానికి బెస్ట్. ఎందుకంటే మేము మార్చ్లో వెళ్ళినప్పుడు మాకు 8 degrees 9 degrees టెంపరేచర్ ఉంది అండ్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో అందుకే ఈ వీడియో నేను త్వరగా చేస్తున్నాను, సో దట్ ఎవరైనా సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డార్జిలింగ్ అనేది హిల్ స్టేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆల్సో దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి హౌ టు రీచ్ డార్జిలింగ్, స్టే ఆప్షన్స్, అండ్ లోకల్ సైట్ సీయింగ్ కి వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ ఏమైనా ఉంటాయా, ఆర్ ఎలా లోకల్ సైట్ సీయింగ్ కి వెళ్ళొచ్చు, అండ్ దెన్ ఐటనరీ అండ్ ప్లేసెస్ టు విజిట్, టాయ్ ట్రైన్ డీటెయిల్స్ అండ్ బడ్జెట్. సో ఇవన్నీ నేను షేర్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ కొన్ని ఎక్స్పీరియన్స్, అంటే మా ట్రిప్ నుంచి మేము ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి హౌ టు రీచ్ డార్జిలింగ్. డార్జిలింగ్ కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి న్యూ జాల్పైగురి రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి సిలిగురి డిస్ట్రిక్ట్ లో ఉంది అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ కూడా సేమ్ డిస్ట్రిక్ట్ లో ఉంది, విచ్ ఇస్ బాగ్డోగ్రా. సో ఐదర్ మీరు బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కైనా రీచ్ అవ్వచ్చు, లేదంటే న్యూ జాల్పైగురి రైల్వే స్టేషన్ కైనా రీచ్ అవ్వచ్చు. ఈ రెండింటి నుంచి రీచ్ అయినాక ఇక్కడ నుంచి మీరు డార్జిలింగ్ కి వెళ్ళాలి. డార్జిలింగ్ లో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్ కానీ ఏమీ లేదు. సో ఈ 2 places కి రీచ్ అవ్వాలి. ఐదర్ బై ఎయిర్వేస్ మీరు బాగ్డోగ్రాకి రీచ్ అవ్వచ్చు, లేదంటే త్రూ రైల్వేస్ మీరు న్యూ జాల్పైగురి జంక్షన్ రైల్వే స్టేషన్ కి రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ రీచ్ అయితే, అదే న్యూ జాల్పైగురి జంక్షన్ రైల్వే స్టేషన్ రీచ్ అయితే దాన్ని ఎన్జేపీ రైల్వే స్టేషన్ అంటారు. సో ఫస్ట్ ఆ రైల్వే స్టేషన్ రీచ్ అయితే అక్కడ నుంచి మీకు డార్జిలింగ్ కి 76 kilometers ఉంటుంది డిస్టెన్స్. అండ్ క్యాబ్ వచ్చేసి 4000 నుంచి 3000 రూపీస్ స్టార్ట్ చేస్తారు. లేదు, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సిలిగురి బస్ స్టాండ్ నుంచి. అక్కడ నుంచి అయితే సమ్వేర్ అరౌండ్ 400-500 తీసుకుంటారు. అండ్ ఆల్సో షేర్డ్ క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, సమ్వేర్ అరౌండ్ 900-1000 రూపీస్ తీసుకుంటారు. సో మీరు సింగిల్ గా ట్రావెల్ చేస్తే షేర్డ్ క్యాబ్స్ ఆర్ బస్సెస్ ని ప్రిఫర్ చేయండి. లేదు అంటే ఇలా క్యాబ్ బుక్ చేసుకోండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే సేమ్ కాస్ట్ పడుతుంది మీరు క్యాబ్ బుక్ చేసుకున్నా. సో జర్నీ టైం వచ్చేసి 3 to 4 hours ఈజీగా పడుతుంది. నాట్ 3-4 hours, 4 hours ప్లస్ పడుతుంది, ఎందుకంటే అది మొత్తం ఘాట్ రోడ్. సో కొంచెం అంటే స్లోగానే వెళ్తారు ఎవరైనా, క్యాబ్స్ అయినా కానీ బస్సెస్ అయినా కానీ. సో 4 hours అయితే ఈజీగా పడుతుంది. అండ్ నెక్స్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. బాగ్డోగ్రా నుంచి కూడా మీకు బస్సెస్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుంచి ఉండవు, డైరెక్ట్ క్యాబ్స్ మాత్రం అవైలబుల్ గా ఉంటాయి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుంచి. సో వాళ్ళైతే 4000 నుంచి 5000 రూపీస్ చార్జ్ చేస్తారు. డైరెక్ట్ గా డార్జిలింగ్ మీ స్టే కైనా డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తారు, లేదంటే బస్ స్టాండ్ ఎక్కడైనా ఉంటే అక్కడ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తారు. లేదు మీరు సింగిల్ గా ట్రావెల్ చేస్తున్నారు, మీరు 4000-5000 పెట్టి వెళ్ళలేను అనుకుంటే అక్కడ నుంచి సిలిగురి బస్ స్టాండ్ కి రావాలి. సిలిగురి బస్ స్టాండ్ నుంచి సేమ్ ఎలాగైతే ముందు చెప్పానో బస్ కానీ క్యాబ్ కానీ తీసుకొని మీరు వెళ్ళాలి. మన తెలుగు స్టేట్స్ నుంచి ట్రైన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఎన్జేపీకి, ఎందుకంటే 35 to 40 hours జర్నీ టైం పడుతుంది మీరు ఎన్జేపీకి రీచ్ అవ్వడానికి. సో దానికన్నా నేనైతే ఫ్లైట్ ని ప్రిఫర్ చేయమని చెప్తాను. బికాజ్ అంత టైం జర్నీ చేసిన తర్వాత కూడా మీరు అక్కడ నుంచి ఇంకొక 4 to 5 hours జర్నీ చేసి డార్జిలింగ్ కి రీచ్ అవ్వాలి. సో ఇంత జర్నీ టైం అనేది చాలా హెక్టిక్ అయిపోతుంది అండ్ డేస్ కూడా ఎక్కువైపోతాయి. మీకు సమ్వేర్ టికెట్ 2500-3000 రూపీస్ ఉంటుంది వన్ సైడ్. సో నేనైతే పర్సనలీ ఫ్లైటే ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఫ్లైట్ అయితే నాకు 2 and 4 టికెట్స్ కలిపి 13,800 ఎంతో పడింది. సో సమ్వేర్ అరౌండ్ 14,000 అనుకోండి. మీరు ఒకవేళ ట్రైన్ లో వెళ్తే మీకు 5,500 ఎంతో పడుతుంది 2 and 4 టికెట్స్. సో టైం కలిసి వస్తుంది. ఐ మీన్ హాఫ్ ఆఫ్ ది రేట్ మీకు కొంచెం ఎక్కువ అవుతుంది బడ్జెట్, బట్ స్టిల్
అందుకే ఏం చెప్తానంటే డార్జిలింగ్ తో పాటు మీరు ఇంకా ఏమైనా ప్లేసెస్ ని కూడా పెట్టుకొని 1 వీక్ ట్రిప్ లా ప్లాన్ చేసుకొని అవి కూడా విజిట్ చేస్తే మీకు మంచిగా ఇంకా బడ్జెట్ అనేది కవర్ అవుతుంది. ఓన్లీ డార్జిలింగ్ పెట్టుకొని వెళ్ళారు అంటే అగైన్ కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. బికాస్ అంతవరకు వెళ్ళిన తర్వాత దాని దగ్గర ప్లేసెస్ కూడా చూస్తే అది వర్త్ కదా. సో ఓన్లీ 2 to 3 days కోసం డార్జిలింగ్ కోసం వచ్చి దానికి ఫ్లైట్ టికెట్స్ 14,000 పెట్టి వెళ్ళడం అనేది పర్సనలీ నాకు చాలా ఎక్కువ అనిపించింది. అందుకే మేము డార్జిలింగ్ తో పాటు సిక్కిం గ్యాంగ్టాక్ ట్రిప్ కూడా ప్లాన్ చేయడానికి రీజన్ అదే. సో మీరు కూడా అలా ప్లాన్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఓన్లీ డార్జిలింగ్ కోసమే చెప్తాను, బట్ నెక్స్ట్ వీడియోలో సిక్కిం గ్యాంగ్టాక్ వీడియో కూడా చెప్తాను. అండ్ త్రూ డార్జిలింగ్ మేము సిక్కిం గ్యాంగ్టాక్ ఎలా వచ్చాము, ఎలా రీచ్ అయ్యామో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో ఓన్లీ డార్జిలింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో. నెక్స్ట్, ఇప్పుడు డార్జిలింగ్ విజిట్ చేయడానికి అసలు ఎన్ని డేస్ కావాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ప్లేసెస్ అనేవి దగ్గరలోనే ఉంటాయి డార్జిలింగ్ లో, మీరు పెద్ద పెద్ద దూరాలు ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. సో 3 to 4 days అనేది ఇనఫ్ డార్జిలింగ్ మొత్తం విజిట్ చేయడానికి. మేమైతే 2 days లోనే చూసేసాం, బట్ ఇంకొక డే పెట్టుకొని ఉంటుంటే ఇంకొన్ని కూడా కవర్ చేయాల్సి వచ్చేది. మేము కవర్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ, బట్ మాకు టైం లేక మేము ఓన్లీ 2 days ఉన్నాము. బట్ 3 days ఉంటే బెస్ట్, అన్ని కవర్ చేయొచ్చు ఇంకా డార్జిలింగ్ లో 3 days ఉంటే. అండ్ 3 days తో కాకుండా ఇంకొక 2 days ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే మీరు ఓన్లీ డార్జిలింగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒక రోజు డే 1 వచ్చేసి మీరు ఎన్జేపీ ఆర్ బ్యాగ్డోగ్రా నుంచి డార్జిలింగ్ రీచ్ అవ్వడానికి అయిపోతుంది. అండ్ లాస్ట్ డే కూడా డార్జిలింగ్ నుంచి ఎన్జేపీ ఆర్ బ్యాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి అయిపోతుంది. కాబట్టి ఇలా టోటల్ 5 days పడుతుంది మీరు డార్జిలింగ్ సైట్ సీయింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి. సో నౌ కమింగ్ టు ది స్టే ఆప్షన్స్. స్టే ఆప్షన్స్ లో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మాల్ రోడ్ దగ్గరలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ అది జంక్షన్ మాల్ రోడ్ అనేది. మాల్ రోడ్ లో మీకు హోటల్స్ ఉండవు, బట్ దానికి 1 or 2 kilometers దూరంలో మాక్సిమం 3 kilometers లోపల ఉండడానికి ట్రై చేయండి. సో 3 kilometers రేడియస్ లో మీకు చాలా హోటల్స్ కానీ లేకపోతే సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ ఇట్లా చాలానే ఉంటాయి. సో అందులో స్టే తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే అక్కడ నుంచి షేడ్ క్యాబ్స్ ఉంటాయి లోకల్ సైట్ సీయింగ్ కి, అండ్ ఆల్సో క్యాబ్ రెంటల్స్ అన్ని ఈజీగా దొరుకుతాయి. మీరు ఎక్కడో కొంచెం దూరంగా తీసుకుంటే క్యాబ్స్ కానీ షేడ్ వెహికల్స్ కానీ కొంచెం కష్టం అవుతుంది. అందుకే మాల్ రోడ్ కి దగ్గరలో తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మేము మాల్ రోడ్ కి 2 kilometers దూరంలో ఉన్న ఎప్లో సర్వీస్ అపార్ట్మెంట్స్ లో స్టే చేసాము. ఇదేంటంటే 2 BHK అపార్ట్మెంట్. మేము టోటల్ 4 members వెళ్ళాం కాబట్టి అపార్ట్మెంట్ బెస్ట్ అనుకున్నాం. ఎందుకంటే కొంచెం హోమ్ ఫీల్ ఉంటుంది హోటల్స్ లో స్టే చేయడం కన్నా. అంటే గ్రూప్ గా వెళ్తే ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా మాక్సిమం. సో అందుకే మేము సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. లేదు అంటే హోటల్స్ తో పాటు కొన్ని హాస్టల్స్ కూడా ఉంటాయి. అంటే మీరు సోలోగా ట్రావెల్ చేస్తే మాత్రం హాస్టల్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ నుంచి మీకు షేడ్ వెహికల్స్ కానీ ఏమైనా దొరకడం ఈజీ. స్టేకి వచ్చేసి పర్ నైట్ అప్రాక్సిమేట్ గా మీరు 1,000 rupees అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హాస్టల్ తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ మేబీ 600-700 rupees రావచ్చు, కానీ స్టేకి అయితే మాత్రం 1,000 నుంచి 1,500 rupees అయితే పెట్టాల్సిందే. అందులో మీకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ లో. మా స్టే వచ్చేసి 5,500 rupees తీసుకున్నారు నలుగురికి, అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. స్టే అయితే మాకు బాగా నచ్చింది. మా స్టే డీటెయిల్స్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లోకల్ సైట్ సీయింగ్. లోకల్ సైట్ సీయింగ్ కి 3 options ఉన్నాయి. 1 is క్యాబ్ రెంటల్స్. సో మీరు క్యాబ్ ని రెంట్ చేసుకోవచ్చు. అంటే రెంట్ అంటే మీరే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్. లేదు అంటే విత్ డ్రైవర్ కూడా రెంట్ వస్తారు. విత్ డ్రైవర్ వచ్చిన వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు అంటే 2,700 to 3,200 rupees చార్జ్ చేస్తారు 1 day కి. మొత్తం ప్లేసెస్ అన్ని చూపిస్తారు. మా లిస్ట్ లో ఉన్న ప్లేసెస్ అంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి. Day 1 ఈ ప్లేసెస్, Day 2 ఈ ప్లేసెస్ అని కొన్ని లిస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ప్లేసెస్ అన్ని వాళ్ళు కవర్ చేసేసి మిమ్మల్ని ఈవినింగ్ మీ హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి షేర్డ్ వెహికల్. అగైన్ ఒక ప్లేస్ చెప్తారు వీళ్ళు, ఆ ప్లేస్ కి మీరు వెళ్తే అక్కడ నుంచి మీకు ఈ షేర్డ్ వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. పర్ హెడ్ సమ్వేర్ అరౌండ్ 900 to 1,000 rupees చార్జ్ చేస్తారు. మొత్తం ప్లేసెస్ అన్ని చూపించేసి మళ్ళీ మీకు ఈవినింగ్ డ్రాప్ చేసేస్తారు. మీరు సోలోగా ట్రావెల్ చేస్తే ఇది బెస్ట్ ఆప్షన్. లేదు అంటే ఇంకోటి స్కూటీ రెంటల్స్. మీరు స్కూటీని రెంట్ తీసుకొని 500 to 600 ఎంతో అమౌంట్ ఉంటుంది. స్కూటీని రెంట్ చేసుకుంటే అక్కడ నుంచి మీరు మీ ఇష్టం వచ్చిన ప్లేసెస్ తిరిగేసి 1 day రెంట్ అంతా పే చేసేసి, అండ్ పెట్రోల్ మాత్రం ఎక్స్క్లూడెడ్, పెట్రోల్ మీరే కొట్టించుకోవాలి. సో ఇలా స్కూటీస్ లో కూడా తిరగచ్చు. ఇవన్నీ మీకు ఎవరు అరేంజ్ చేస్తారంటే మీరు ఏదైతే హోటల్లో దిగుతారో ఆ హోటల్ పర్సన్ ఉంటారు కదా, రిసెప్షనిస్ట్ కానీ వాళ్ళు కానీ, సో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ అరేంజ్ చేసేస్తారు. ఇక్కడ నుంచే బుక్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. లోకల్ సైట్ సీయింగ్ కి ఈజీగా లోకల్ సైట్ సీయింగ్ అక్కడ దొరికేస్తుంది. అక్కడికి వెళ్ళినాక మీరు బుక్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. మేము స్టే చేసిన సర్వీస్ అపార్ట్మెంట్ వాళ్ళే మాకు బాగా గైడ్ చేశారు. సో ఏ ప్లేసెస్ కి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళు చెప్పారు. అండ్ ఆల్సో క్యాబ్ కానీ స్కూటీ రెంటల్స్ కానీ ఇలా చాలానే అరేంజ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా ఇవి అరేంజ్ చేస్తారు. సో మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఆర్ ఐటనరీ. సో యాజ్ ఐ సెడ్ 3 days అనేది కావాలి. మేము 2 days ఉన్నాము, బట్ 3rd day ఉంటే మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో Day 1 వచ్చేసి ఎలాగో ట్రావెలింగ్ లోనే అయిపోతుంది. ఫస్ట్ మీరు ఎన్జేబీ ఆర్ బ్యాగ్డోగ్రా రీచ్ అయితే అక్కడ నుంచి ఫస్ట్ మీరు డార్జిలింగ్ రావాల్సిందే. సో ఫస్ట్ డే అనేది మీరు రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే చాలా ట్రావెలింగ్ ఉంటుంది. 4 to 5 hours ఘాట్ రోడ్ లో ట్రావెల్ చేసి వచ్చేసరికి ఇంకా మీరు మొత్తం అలసిపోతారు. సో Day 1 ఫుల్ రెస్ట్ తీసుకోండి. Day 2 నుంచి సైట్ సీయింగ్ స్టార్ట్ అవుతుంది.
సో డే 2 నేను చెప్పినట్టు ఎదర్ క్యాబ్ ఆర్ షేర్డ్ వెహికల్లో మీరు రెంట్ చేసుకోవచ్చు. సో షేర్డ్ వెహికల్లో ఏ ప్లేసెస్ అయితే చూస్తామో క్యాబ్లో కూడా మీరు అవే సేమ్ ప్లేసెస్ చూస్తారు కాబట్టి నేను వాళ్ళు ఏం ప్లేసెస్ తీసుకెళ్తారు మళ్ళీ వీళ్ళు ఏం ప్లేసెస్ తీసుకెళ్తారు అని డిఫరెన్షియేట్ చేసి ఏం చెప్పట్లేదు. ఇద్దరు సేమ్ ప్లేసెస్ తీసుకెళ్తారు. లేదు మీకు ఏమైనా సపరేట్ ఐటనరీ ఉంటే మీరు అది కూడా చెప్పొచ్చు. మీరు క్యాబ్ రెంట్ చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్తారు. సో డే 2 9 కల్లా స్టార్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లిప్చా జగడ్. ఇది పైన్ ఫారెస్ట్ ప్లేస్, అంటే మొత్తం పైన్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ. పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి చాలా సీనిక్ గా ఉంటది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ప్లేస్ లోనే పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ దిగి పెడతారు డార్జిలింగ్ వచ్చినప్పుడు. నేను కూడా మేము వెళ్ళిన ప్లేసెస్ ని పక్కన అటాచ్ చేస్తాను విత్ పిక్చర్స్. మీరు చూడండి ప్లేసెస్ ఎలా ఉంటుందని మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి లిప్చా జగడ్. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంది అనుకుంటా, 20 రూపీస్ 30 రూపీస్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ బిలో 30 ఉంది. సో ఇది ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ మేము ఇండో నేపాల్ బార్డర్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే వీళ్ళు ఇండో నేపాల్ బార్డర్ దగ్గర మీరు డ్రాప్ చేస్తారు. ఎవరైతే మీరు షేర్డ్ వెహికల్ క్యాబ్ తో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ మీకు డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మీరు ఇంకొక క్యాబ్ తీసుకొని లేకపోతే ఇంకొక వెహికల్ తీసుకొని నేపాల్ సైట్ సీయింగ్ కి వెళ్ళాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే వెళ్ళకపోవచ్చు. మేము వెళ్ళలేదు, బట్ ఎల్లుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒకే ప్లేస్ లో మీరు నేపాల్ అండ్ ఇండియాలో ఉంటారు కదా, సో నేపాల్ సైట్ సీయింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. మాకు అప్పుడు టైం లేదు, మేము కొంచెం లేట్ గా స్టార్ట్ అయ్యాం. అందుకే మీరు 8 కల్లా స్టార్ట్ అయిపోండి మార్నింగ్. అప్పుడు ఇండో నేపాల్ బార్డర్ చూసుకొని నేపాల్ సైట్ సీయింగ్ కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఇది నేపాల్ సైట్ సీయింగ్. నేపాల్ సైట్ సీయింగ్ నుంచి వచ్చేసినాక లంచ్ కంప్లీట్ చేసుకోండి. లంచ్ కూడా మేము ఇక్కడ నుంచి మిరిక్ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఒక 1 అవర్ అనుకుంటా. మేము ఎందుకంటే ఇండో నేపాల్ బార్డర్కి వెళ్ళలేదు కాబట్టి 1 అవర్ టైం తీసుకొని మిరిక్ వెళ్ళాము. ఇండో నేపాల్ బార్డర్కి వెళ్ళినా కూడా మీరు మిరిక్ వెళ్ళొచ్చు ఇఫ్ యూ స్టార్ట్ బై 8 o'clock in the morning. 1 అవర్ డ్రైవ్ ఉంటుంది మిరిక్కి. మిరిక్ రీచ్ అయినాక అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, పార్క్ లేజ్ అని చెప్పేసి. ఫుడ్ చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు ఇదే ఐటనరీ ఫాలో అయితే అక్కడే ఫుడ్ తినండి లంచ్ కి. చాలా బాగుంది. కొంచెం చైనీస్ ఉన్నాయి, కొరియన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే చాలా డౌట్ తో వెళ్ళాం ఆ రెస్టారెంట్ కి, బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మిరిక్ ఎక్స్ప్లోర్ చేసాము. సో మిరిక్ అనేది ఒక ప్లేస్, ఇక్కడ ఒక లేక్ ఉంటుంది అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ బోటింగ్, హార్స్ రైడింగ్, ఇట్లా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ కూర్చొని రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటది. మేము ఒక 2 to 3 hours అయితే ఉన్నాం ఇక్కడ, వీడియోస్ తీసుకుంటూ, పిక్చర్స్ తీసుకుంటూ. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కి, హార్స్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ ఏం లేదు, బట్ బోటింగ్ కానీ హార్స్ రైడింగ్ కానీ వెళ్ళాలి అనుకుంటే అప్పుడు అమౌంట్ పే చేయాలి. సో ఇలా మేము అరౌండ్ 3 వరకు ఇక్కడే స్పెండ్ చేసాము పిక్చర్స్ వీడియోస్ తీసుకుంటూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బ్యాక్ టు అవర్ స్టే. మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ పేరు నేను మర్చిపోయాను, బట్ గుర్తుంటే మెన్షన్ చేస్తాను. ఆ వ్యూ పాయింట్ కి కూడా వెళ్ళాం, కానీ ఈవినింగ్ అయిపోయేసరికి మొత్తం క్లౌడీ అయిపోయింది. సో డార్జిలింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 అయ్యేసరికి మొత్తం గ్లూమీగా క్లౌడీగా అయిపోతుంది. అస్సలు ఏం కనిపించవు, వ్యూ పాయింట్స్ కానీ ఏమి కనిపించవు. కాబట్టి 3 to 4 లోపే కొంచెం సైట్ సీయింగ్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. లేదు అంటే మంచి సీనిక్ వ్యూస్ అని మిస్ అయిపోతారు. సో ఆ వ్యూ పాయింట్ కూడా మేము అలాగే మిస్ అయిపోయాం. ఏదో వ్యూ పాయింట్ అంట బాగుంటుందని విన్నాను, బట్ ఫుల్ క్లౌడ్స్ వచ్చేసేసరికి ఇంకా మాకు ఏం కనిపించలేదు. ఆ వ్యూ పాయింట్ దగ్గర కూడా మేము ఆగలేదు. సో వెళ్ళిపోయాము, ఇంకా స్టేకి వెళ్ళిపోయాము. స్టే డ్రాప్ చేసేసినాక ఇంకా 5 or 6 డ్రాప్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ అంతా ఖాళీ. సో అక్కడ నుంచి మేము మాల్ రోడ్, చౌరస్తా వెళ్ళాము. చౌరస్తా అనేది ఒక టౌన్ ఇన్ డార్జిలింగ్, చాలా బాగుంటది. సేమ్ మాల్ రోడ్ లోనే ఇంకొక బేకరీ అనేది ఉంటుంది, గ్లెనరీస్ హోప్ అనేది. ఇది ఒక ఓల్డ్ బేకరీ అండ్ ఇక్కడ చాలా బాగుంటది ఫుడ్ అని విన్నాను. సో అందుకే ఈవినింగ్ అలా స్నాక్స్ కోసం అని ఆ బేకరీకి వెళ్ళాం. అండ్ దాంతోపాటు అక్కడ కొంచెం ప్లేస్ బాగుంటే పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. ఆ బేకరీలో బ్రెడ్ ఐటమ్స్ అనేవి చాలా ఫేమస్ అంట. మేము పిజ్జా తీసుకున్నాం, బాగుంది. హాట్ చాక్లెట్ ట్రై చేసాం కానీ ఓకే ఉంది. సో అలా స్నాక్స్ కోసం కానీ డిన్నర్ కోసం కూడా వెళ్ళొచ్చు మీకు టైం ఉంటే. మేము జస్ట్ స్నాక్స్కి వెళ్ళాం, ఎందుకంటే డిన్నర్ మేము మా సర్వీస్ అపార్ట్మెంట్ వాళ్ళతోనే మాట్లాడుకున్నాం. డిన్నర్ 200 ఎక్స్ట్రా పే చేస్తే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో అందుకే మేము డిన్నర్ మేము రూమ్కి వెళ్ళే చేసాము, జస్ట్ స్నాక్స్ అనేవి తీసుకున్నాం. సో ఇది డే 1 ఐటనరీ. ఒక 3 to 4 ప్లేసెస్ మాత్రమే విజిట్ చేసాం. కమింగ్ టు డే 2. డే 2లో చాలా అర్లీగా స్టార్ట్ అవ్వాలి. మీరు సమ్వేర్ అరౌండ్ 4 o'clock స్టార్ట్ అయిపోవాలి మీ రూమ్ నుంచి. ఎందుకంటే డే 2లో మనం చూడబోయే ప్లేసెస్ అన్ని లోకల్ డార్జిలింగ్ ప్లేసెస్. అండ్ ఫస్ట్ స్పాట్ అనేది మస్ట్ విజిట్, ఎందుకంటే ఇది కాంచన్జంగా వ్యూ పాయింట్. మన వరల్డ్ లోనే 3rd హైయెస్ట్ పీక్ అయిన కాంచన్జంగా మౌంటైన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ దాని మీద సన్ రైజ్ పడడం వల్ల ఇంకా అంటే ఇంకా బాగుంటది. సో ఫస్ట్ స్టాప్ అక్కడికే తీసుకెళ్తారు. మార్నింగ్ 4 కల్లా వెళ్ళిపోవాలి. చాలా జనాలు ఉంటారు. కొంచెం ట్రెక్ కూడా ఉంటుంది, ఒక 20 minutes ట్రెక్ ఉంటుంది, పైకి వాక్ చేయాలి. అది షార్ట్ కట్. వెహికల్స్ అనేవి ఒక స్టాప్ దగ్గర ఆపేస్తారు. సో అక్కడ నుంచి మీరు వెళ్ళాలి. దీనికైతే మీకు పర్మిట్స్ ఉండాలి. మీరు క్యాబ్ కానీ షేడ్ వెహికల్ కానీ తీసుకుంటే వాళ్ళే పర్మిట్ చూసుకుంటారు. లేదు మీరు రెంట్ చేసుకుంటే, ఐ మీన్ స్కూటీ రెంటల్ చేసుకుంటే మాత్రం మీ పర్మిట్స్ మీరే తీసుకోవాలి. అది నాకు ఎలా తీసుకుంటారో ఐడియా లేదు, మీరు లోకల్స్తో కనుక్కొని వెళ్ళండి. మేమైతే క్యాబ్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళే మొత్తం చూసుకున్నారు. సో ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు, అక్కడ నుంచి ఒక 20 minutes ట్రెక్ చేస్తే మొత్తం చాలా రష్గా ఉంది. నేను పక్కన పిక్చర్స్ అటాచ్ చేస్తున్నాను, చూడండి ఎంత రష్ ఉందో. బట్ స్టిల్
దట్ వ్యూ ఈజ్ సో బ్యూటిఫుల్. సన్ రేస్ అనేవి కాంచనజంగా మౌంటైన్స్ మీద పడుతూ చాలా అంటే చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ స్పాట్. చాలా మంది ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి స్పాట్ ని మిస్ అవుతారు, బట్ మీరు అసలు మిస్ అవ్వద్దు. మీ ఐటినరీలో తప్పకుండా యాడ్ చేసుకోండి. సో మార్నింగ్ 4 కల్లా రీచ్ అయిపోతారు కాబట్టి సన్ రైజ్ చూసుకొని 6:30, 7 కల్లా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అక్కడ నుంచి గూమ్ మానిస్ట్రీకి వెళ్ళండి. ఇది ఒక ఓల్డెస్ట్ మానిస్ట్రీ ఇన్ డార్జిలింగ్. ఇదైతే అంటే మనకి టెంపుల్స్ అలాగో డార్జిలింగ్ లో మానిస్ట్రీస్ అలాగా. సో మంచిగా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంటుంది. పెద్ద బుద్ధ విగ్రహం ఉంది, అండ్ వాళ్ళకి ఏవో కొంచెం రౌండ్ ఉండి వాటిని సర్కిల్లో ఇలా తిప్పుతారు. సో అది నేను పక్కన చూపిస్తున్నాను. అవి కూడా వాళ్ళకి ఏదో ఆచారం లాగా అనమాట. సో వాళ్ళు చేస్తారు. జస్ట్ సైట్ సీయింగ్ మాత్రమే, అక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ విజిట్ చేయడం మాత్రమే. దాని తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బటాసియా లూప్. బటాసియా లూప్ అనేది ఒక రైల్వే స్టేషన్ యాక్చువల్లీ. ఈ రైల్వే స్టేషన్ లో ట్రైన్ 10 minutes ఆగుతుందంట. మేము వెళ్ళే టైమింగ్స్, ఆ ట్రైన్ వచ్చే టైమింగ్స్ మాకు మ్యాచ్ అవ్వలేదు. మీరు టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే ట్రైన్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. మీరు IRCTC లో టైమింగ్స్ చూసుకోవచ్చు, ఏ టైంకి వస్తుంది, లేదంటే అక్కడ లోకల్స్ ని కూడా అడగచ్చు ఏ టైంలో ట్రైన్ వస్తుంది అని చెప్పేసి. సో అలా మీరు బటాసియా లూప్కి వెళ్ళి కాసేపు టాయ్ ట్రైన్ తో పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ పార్క్ కూడా చాలా సీనిక్ గా ఉంటది. అక్కడ కాస్ట్యూమ్స్ కూడా అమ్ముతారు, మళ్ళీ అగైన్ డార్జిలింగ్ కాస్ట్యూమ్స్, అవి కూడా వేసుకొని పిక్చర్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బటాసియా లూప్ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చి హిమాలయన్ జూ. సో డార్జిలింగ్ వస్తే జూకి వెళ్ళాలని చాలా మంది చెప్పారు. నేను ఫస్ట్ అయితే స్కిప్ చేసేద్దాం అనుకున్నాను. జూని ఏంటి చిన్నపిల్లల జూలో ఏం చూస్తాం, యానిమల్సే కదా ఉంటాయి అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే హిమాలయాస్, ఆర్కిటిక్, అంటార్క్టిక్ రీజన్ లో ఉన్న యానిమల్స్ అంటే చాలా రేర్ యానిమల్స్ అని ఇక్కడ ఉంటాయి. అంటే లైక్ రెడ్ పాండాస్, డియర్స్, వుల్ఫ్స్ అండ్ హిమాలయన్ వుల్ఫ్స్, ఇవన్నీ చాలా ఉంటాయంట. సో అందుకే మేము వెళ్ళాము, సరే చూద్దాము ఏ యానిమల్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఇట్ వాస్ ఫన్. అంటే యానిమల్స్ ని చూడడం అనేది ఫన్ గానే ఉంటుంది. కిడ్స్ ఉంటే మీతో ట్రావెల్ చేస్తే మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము కూడా వెళ్ళాము. ఇది ఇంట్రెస్ట్ లేదు, ఇంకా మేము వెళ్ళాలనుకోవట్లేదు జూ అనేది, ఓకే మా ఇట్స్ నాట్ అ కప్ ఆఫ్ టీ అనుకున్న వాళ్ళు మాత్రం టాయ్ ట్రైన్కి వెళ్ళొచ్చు. సో టాయ్ ట్రైన్ డీటెయిల్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ టెలింగ్ అబౌట్ ది ఐటినరీ అయిపోయినాక మీకు టాయ్ ట్రైన్ డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు హిమాలయన్ జూకి స్కిప్ చేద్దాం అనుకుంటే టాయ్ ట్రైన్కి వెళ్ళొచ్చు. టాయ్ ట్రైన్ చూసుకొని హిమాలయన్ జూకి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే జూకి ఒక 1 hour పడుతుంది, టాయ్ ట్రైన్కి ఒక 1 hour పడుతుంది. సో మీరు లైక్ సమ్వేర్ అరౌండ్ 11కి స్టార్ట్ అయితే 1-2 కల్లా మీకు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. 2కి లంచ్ చేసుకొని మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్. ఇది టీ ఎస్టేట్స్ యాక్చువల్లీ, బట్ కొంచెం డ్రై అయిపోయి లీవ్స్ అనేవి, అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఉంది. వింటర్స్ లో కానీ రెయినీలో కానీ ఇంకా ఎక్కువ ప్లాంటేషన్స్ అనేవి ఉంటాయంట. సో కొంచెం డ్రైగా ఉంది. కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము, మీరు స్కిప్ చేసుకోవచ్చు టీ ప్లాంటేషన్స్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ లేకపోతే, లేదు అంటే వెళ్ళొచ్చు. సో టీ ప్లాంటేషన్స్ తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. ఇది అగైన్ మస్ట్ విజిట్, పీస్ పగోడా. ఇది జపానీస్ టెంపుల్. అంటే జపాన్ లో ఉన్న టెంపుల్స్ ఎలాగైతే ఆర్కిటెక్చర్ ఉంటుందో అలానే ఆర్కిటెక్చర్ ఇక్కడ కట్టారు. అండ్ ఇక్కడ పిక్చర్స్ దిగడానికి, వీడియోస్ దిగడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటది. అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు అక్కడ కూర్చుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. మీరు మొత్తం అక్కడ అన్ని బుద్ధ విగ్రహాసే ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుంటూ అక్కడ కూర్చొని చాలా టైం స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మస్ట్ విజిట్. అండ్ దీనికి కూడా ఎంట్రీ టికెట్ అనేది ఏమీ లేదు. సో మీరు ఎంతసేపు కావాల్సి అంతసేపు స్పెండ్ చేయొచ్చు. నేను ప్లేసెస్ అన్ని టైమింగ్స్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, బికాస్ నేను కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకసారి లోకల్స్ ని అడిగాను, అవన్నీ నేను రాసుకున్నాను. సో ఆ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ప్రతి ప్లేస్ టైమింగ్స్ ఏంటి, ఇఫ్ పాసిబుల్ ఎంట్రీ టికెట్ కూడా ఎంత ఉంటుంది అనేది మెన్షన్ చేస్తాను. పీస్ పకోడాకి అయితే ఎంట్రీ టికెట్ లేదు. సో పీస్ పకోడా వచ్చేసి మా లాస్ట్ స్టాప్. సో మార్నింగ్ ఎప్పుడు 4కే లేచి 3కి లేచి రెడీ అయ్యాం కాబట్టి ఇంకా ఈవినింగ్ త్వరగానే డే 2లో సైట్ సీయింగ్ ఎండ్ చేసాము. మీకు ఓపిక ఉంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ మాల్ రోడ్ వెళ్తే అబ్జర్వేటరీ హిల్ పాయింట్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ జస్ట్ కొన్ని చైర్స్ ఉండి కాఫీ టీ మాత్రం అవైలబుల్ గా ఉంటుంది. అవి తాగుతుంటే ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్లేస్ కి ఒకటి వెళ్ళాం మేము, సన్సెట్ టైంలో బాగుంటదేమో అని. బట్ సన్సెట్ కూడా అవ్వదు గైస్, ఎందుకంటే అంటే చాలా క్లౌడీగా ఉంటుంది, గ్లూమీగా ఉంటుంది కాబట్టి సన్సెట్ కూడా అయ్యే ఛాన్స్ లేదు. బట్ జస్ట్ అలా వ్యూ ఎంజాయ్ చేయడానికి మాత్రం వెళ్ళాము అబ్జర్వేటరీ హిల్ పాయింట్ కి. ఆఫ్టర్ పీస్ పకోడా మీకు టైం ఉంటే వెళ్ళండి. సో ఇలా డే 2 మొత్తం ఎండ్ చేసాం. చాలా ప్లేసెస్ కవర్ చేసాం డే 2, ఎందుకంటే ఇది లోకల్ సైట్ సీయింగ్. ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయాల్సి ఉన్నాయి డార్జిలింగ్ లో. అవి 3rd డేలో కవర్ చేయండి మీరు, మేము కవర్ చేయలేకపోయాం. సో డే 3 ఐటనరీ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డే 3 వచ్చేసి ఫస్ట్ మీరు మార్నింగ్ 8 o'clock 9 o'clock స్టార్ట్ అయ్యి రాక్ గార్డెన్స్కి వెళ్ళండి. రాక్ గార్డెన్స్ అనేది ఒక సైడ్ ఉంటుంది, అంటే అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఒక సైడ్ ఉంటే రాక్ గార్డెన్ మాత్రం ఇంకొక సైడ్ ఉంటుందంట. ఇది చాలా పెద్ద గార్డెన్, అండ్ ఈ గార్డెన్ లో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయని విన్నాను, అండ్ చాలా బాగుంటదంట. ఈ గార్డెన్స్ ఒక్కటే విజిట్ చేయడానికి మీకు హాఫ్ డే సరిపోతుంది, అంటే హాఫ్ డే పడుతుంది కంప్లీట్ గా. సో అందుకే మాకు టైం లేక మేము వెళ్ళలేదు.
సో డే 3 మీరు హాఫ్ డే రాక్ గార్డెన్స్ చూసుకొని నెక్స్ట్ హాఫ్ డే ఈ 2 డేస్లో ఏమైనా మిస్ అయితే ఆ ప్లేసెస్ని కవర్ చేసుకోండి. లేదు అనుకుంటే నైటింగిల్ పార్క్ అని ఇంకొక పార్క్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుందంట. సో ఆ పార్క్ కూడా వెళ్ళొచ్చు, అది కొంచెం సీనిక్గా ఉంటుంది అని విన్నాను. సో ఆ ప్లేస్కి వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా డే 3 రిలాక్స్ అయ్యి లేకపోతే మాల్ రోడ్కి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. చెప్పడం మర్చిపోయాను, మాల్ రోడ్లో పఫర్ జాకెట్స్ కానీ లేకపోతే లాంగ్ జాకెట్స్ ఉంటాయి కదా, అవి కానీ లేకపోతే కార్డిగన్స్ అన్నీ చాలా తక్కువ రేట్కి ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు కొనుక్కొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంటే మీకు బ్రాండెడ్లో కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్ళండి. లేదు అనుకుంటే అక్కడ మీరు బై చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అంటే 100 రూపీస్కి 200 రూపీస్కి కూడా అమ్ముతున్నారు కొన్ని ప్లేసెస్లో. మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి ప్యాక్డ్తో వెళ్ళామంటే అన్ని పఫర్ జాకెట్స్ తీసుకొని వెళ్ళాం కాబట్టి నేను మళ్ళీ కొనలేదు. బట్ లాంగ్ జాకెట్స్ కానీ పఫర్ జాకెట్స్ కానీ కొంచెం బాగున్నాయి, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు ఏమీ షాపింగ్ చేయలేకపోయారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. మాల్ రోడ్లో చాలా షాపింగ్ ఉంది. డే 1 ఎలాగో మీరు జస్ట్ ట్రావెలింగ్లోనే అయిపోతుంది కదా, సో ఆ రోజు ఈవినింగ్ మాల్ రోడ్కి వెళ్ళి మీరు షాప్ చేయొచ్చు. నేను భయపడ్డాను, బట్ ఇది సిటీలానే ఉంది. మెడికల్ షాప్స్ కానీ గ్రోసరీ షాప్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మాకు ఇచ్చిన సర్వీస్ అపార్ట్మెంట్లో కిచెన్ కూడా ఉంది. మేము వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు, బట్ మేము ఎలాగో పే చేసేసాం కాబట్టి ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారు. సో ఇది సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక బెనిఫిట్. లేదు హోటల్స్ తీసుకున్నా కూడా ఫుడ్ అనేది ఇంక్లూడ్ ఉంటుంది, బఫే ఉంటుంది కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదో అనుకుంటారు కదా హిల్ స్టేషన్ కదా ఏమైనా దొరకవేమో, మెడికల్ షాప్స్ ఇవన్నీ ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి అనుకుంటారు. కానీ మాల్ రోడ్ దగ్గరలో ఉంటే మాత్రం అన్ని షాప్సే, లైన్గా షాప్స్ ఉంటాయి, అన్ని దొరుకుతాయి. అండ్ అక్కడ పీపుల్ కూడా చాలా మంచోళ్ళు, చాలా జెన్యూన్ ఉంటారు. మోసం చేయాలని ఎవ్వరికీ అనిపించదు అసలు. మేమైతే ఫస్ట్ డే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ డే మేము మా హోటల్ నుంచి మాల్ రోడ్కి వెళ్ళాలనుకున్నాము. అక్కడ ఏమైంది అంటే షేడ్ వెహికల్స్ ఉంటాయి, జస్ట్ 20 రూపీస్ ఎంతో తీసుకుంటారు, మాకు అది తెలీదు. సో అక్కడ లోకల్ ఒక అతను వచ్చి 20 రూపీస్ తీసుకుంటారు, మీరు ఎక్కండి అని చెప్పేసి మమ్మల్ని ఎక్కించారు. ఎక్కించిన తర్వాత 20 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పారు. బట్ మేము డ్రైవర్ని అడిగామంటే ఎంత తీసుకుంటారు, దిగిపోయిన తర్వాత అతనికి మనీ ఇవ్వాలి కదా, సో అడిగాము ఎంత ఛార్జ్ చేస్తారు. అతను 15 రూపీస్ మాత్రమే చెప్పారు. అండ్ అతను చెప్పిన రీజన్ వచ్చేసి మీరు సగం దూరం ఉండంగానే ఎక్కారు, స్టార్టింగ్ నుంచి అయితే 20 రూపీస్, ఇక్కడ నుంచి అయితే 15 రూపీస్ అని చెప్పేసి జస్ట్ 15 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. సో దట్ జెన్యూన్ దే ఆర్. అంటే డబ్బులు తీసుకోవాలి మోసం చేయాలనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అక్కడ. సో వెరీ సేఫ్ అండ్ ఆల్సో చాలా మంచోళ్ళు కూడా, మనుషులు అండ్ నవ్వుతూనే మాట్లాడతారు. దట్ ఈస్ అనదర్ వన్ థింగ్ అబౌట్ దమ్. సో వెరీ సేఫ్ అండ్ ఆల్సో అక్కడ మనుషులు కూడా బాగానే ఉంటారు కాబట్టి మీకు లోకల్ సైట్ సీయింగ్ అంత ప్రాబ్లమే ఉండదు అసలు. సో ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ కోసం మాట్లాడుకుందాం. టాయ్ ట్రైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డార్జిలింగ్లో ఉన్న టాయ్ ట్రైన్ అనేది వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న టాయ్ ట్రైన్ అంట. అండ్ ఆల్సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. అందుకే అందరూ మోస్ట్లీ డార్జిలింగ్ టాయ్ ట్రైన్ని ఎక్కాలి అని అనుకుంటారు. సో దాని డీటెయిల్స్ ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాయ్ ట్రైన్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నది. వన్ ఈస్ డీజిల్ టాయ్ ట్రైన్ అండ్ అదర్ వన్ ఈస్ స్టీమ్ టాయ్ ట్రైన్. డీజిల్ టాయ్ ట్రైన్ లో మీకు కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ చార్జ్ చేస్తారు అండ్ స్టీమ్ టాయ్ ట్రైన్ వచ్చేసి 1500. టాయ్ ట్రైన్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది రోడ్స్ మధ్యలో, అంటే రైల్వే ట్రాక్ రోడ్ కి పక్కనే ఉంటది. సో మీరు సీనిక్ గా ఉంటది, అంటే మీరు రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటది టాయ్ ట్రైన్ లో ట్రావెల్ చేసినంతసేపు. ట్రైన్ రూట్ వచ్చేసి డార్జిలింగ్ టు డార్జిలింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి బటాసియా లూప్. డార్జిలింగ్ నుంచి ఫస్ట్ బటాసియా లూప్ తీసుకెళ్తారు. అక్కడ మీకు 10 మినిట్స్ స్టాప్ ఉంటుంది. మీరు దిగి కొన్ని పిక్చర్స్ తీసుకొని అంతా మొత్తం క్లిక్ చేసుకొని మళ్ళీ ఎక్కేయచ్చు. దాని తర్వాత గూమ్ రైల్వే స్టేషన్ తీసుకెళ్తారు. గూమ్ రైల్వే స్టేషన్ లో 20 మినిట్స్ ఆగుతుంది. ఇక్కడ కూడా మీరు పిక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉంటే అన్ని తీసుకొని యూ కెన్ కంప్లీట్ యువర్ రైడ్. మళ్ళీ గూమ్ రైల్వే స్టేషన్ నుంచి డార్జిలింగ్ కి తీసుకొచ్చేస్తారు. డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి అండ్ ఈ హోల్ రైడ్ కి 1 అవర్ పడుతుంది. 45 మినిట్స్ టు 1 అవర్ టైం అయితే ఈజీగా పడుతుంది. మీరు మీరు డీజిల్ ట్రైన్ తీసుకున్నా స్టీమ్ ట్రైన్ తీసుకున్నా సేమ్ జర్నీ టైం ఉంటుంది. టైమింగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అవి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో సీజన్ టైంలో టాయ్ ట్రైన్ దొరకడం చాలా కష్టం. సో ఐదర్ మీరు టికెట్ బుకింగ్ డైరెక్ట్గా టికెట్ కౌంటర్కి వెళ్ళి ఎర్లీగా వెళ్ళి తీసుకోవచ్చు టికెట్స్, లేదు అంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీ యాప్లో మీరు ఈ టాయ్ ట్రైన్ని బుక్ చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ట్రైన్ నెంబర్ అండ్ ఆల్సో ఏ టైంకి ట్రైన్ ఉంటుంది అని చెప్పేసి మీరు అక్కడ చూసుకొని బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకుంటే బెస్ట్. మీరు అక్కడికి వెళ్ళినాక మళ్ళీ టికెట్స్ ఉంటాయి లేదని డౌట్ పడక్కర్లేదు. లేదు మీకు ఇంకా ఆప్షన్ లేదు అంటే ఎర్లీగా మార్నింగే టికెట్స్ ఒక 6కో 7కో ఇస్తారు అనుకుంటాను. మీరు లోకల్స్తో కనుక్కోండి ఒకసారి ఏ టైంకి ఇస్తారు, ఏ స్టేషన్లో ఇస్తారని చెప్పేసి. డార్జిలింగ్ స్టేషన్లోనే ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు టికెట్స్ తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ కోసం డిస్కస్ చేస్తాము అండ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికన్నా ముందు ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను, అంటే ఇంకొన్ని టిప్స్ మీకు చెప్తాను డార్జిలింగ్ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమేమి మైండ్లో పెట్టుకోవాలి అనేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు డార్జిలింగ్ ట్రిప్ని అయితే సమ్మర్లో ప్లాన్ చేసుకోవచ్చు, లేదా వింటర్స్లో ప్లాన్ చేసుకోవచ్చు, లేదా రైనీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సమ్మర్స్లో ప్లాన్ చేసుకుంటే ట్రిప్ అనేది చాలా ప్లెజెంట్ ఉంటుంది. లేదు మీరు వింటర్స్లో ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. వింటర్స్లో కొంచెం టెంపరేచర్ అనేది చాలా లో ఉంటుంది, అది మీరు తట్టుకోగలిగితే ఓకే.
రెయినీలో డార్జిలింగ్ చాలా బాగుంటుంది. ఓన్లీ డార్జిలింగ్ విజిట్ చేస్తే మాత్రమే రెయినీ సీజన్లో బుక్ చేసుకోండి, లేదా వింటర్ సీజన్లో బుక్ చేసుకోండి. డార్జిలింగ్తో పాటు నార్త్ ఈస్ట్ సిక్కిం ఇలా వేరే వేరే స్టేట్స్ కానీ ప్లేసెస్ కానీ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం సమ్మర్స్ ఆర్ ది బెస్ట్. ఎందుకంటే వింటర్స్లో ఆ ప్లేసెస్ అన్ని క్లోజ్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ సిక్కిం మొత్తం క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే అది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అందుకే మొత్తం ప్లేసెస్ అన్ని స్నోఫాల్ ఎక్కువ అవ్వడం వల్ల క్లోజ్ అయిపోతాయి. సో ఆ ప్లేసెస్ మళ్ళీ చూడడానికి అవ్వదు. సో డార్జిలింగ్, సిక్కిం, గ్యాంగ్టాక్ 3 చూసుకోవాలి అనుకుంటే మాత్రం సమ్మర్స్ ఇస్ ద బెస్ట్ టైం. లేదు ఓన్లీ డార్జిలింగ్ మేము చూస్తామంటే మీరు వింటర్స్ ఆర్ రెయినీలో వెళ్ళినా కూడా డార్జిలింగ్ చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్లో కన్నా ఆ టైంలో బాగుంటుంది అని చెప్తాను నేను. గ్రీనరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువే ఉంటుంది డార్జిలింగ్కి, ఎందుకంటే మనం సౌత్లో ఉన్నాం అండ్ డార్జిలింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉంది కాబట్టి ట్రైన్స్ అనేవి 35 to 40 hours జర్నీ టైం పట్టేస్తుంది. కాబట్టి నేను పర్సనలీ ప్రిఫర్ చేసింది ఏంటంటే ఫ్లైట్స్. సో ఫ్లైట్స్ మీకు చెప్పాను కదా, 2 and fro 14,000 పడుతుంది. అండ్ ట్రైన్స్కి అయితే 2 and fro టికెట్స్ 5,500 to 6,000 రూపీస్ పడుతుంది. ఎక్కువ జర్నీ టైం ఉంటుంది కాబట్టి నేను పర్సనలీ ఫ్లైట్స్ ప్రిఫర్ చేశాను. సో ఫ్లైట్స్ ప్రిఫర్ చేయడం వల్ల మేము ఏమనుకున్నామంటే డార్జిలింగ్ ఒకటే కాదు, ఇంకా కొన్ని స్టేట్స్ కూడా చూద్దాం. అంటే లైక్ సిక్కిం, నార్త్ ఈస్ట్ సిక్కింకి వెళ్ళామని చెప్పాను కదా. సో డార్జిలింగ్తో పాటు నార్త్ ఈస్ట్ సిక్కింకి మేము 8 days వెళ్ళాం టోటల్ ట్రిప్. సో అలా వెళ్ళడం వల్ల మాకు చాలా ఎక్స్పెన్సెస్ కలిసి వచ్చినాయి. ఓన్లీ డార్జిలింగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సింగిల్గా ప్లాన్ చేయొద్దు డార్జిలింగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళిన దాన్ని బట్టి చెప్తాను. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది డార్జిలింగ్. మీరు సింగిల్గా సోలోగా ట్రావెల్ చేస్తే ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. అది గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో ట్రావెల్ చేస్తే కొంచెం స్ప్లిట్ అవుతాయి, ఎందుకంటే క్యాబ్ ఛార్జెస్ కానీ లేకపోతే అక్కడ నుంచి సైట్ సీయింగ్ కానీ ఇవన్నీ మీకు స్ప్లిట్ అవుతాయి. అండ్ స్టేలో కూడా మీకు అమౌంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. కాబట్టి ప్రిఫర్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. లేదు ఇంకా తప్పదు ఎవరు లేరు అంటే బెటర్ గో విత్ యువర్ ఓన్, మీరు ఓన్గా ట్రావెల్ చేయడం అనేది బెస్ట్ ఆప్షనే. కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతాయి, అంటే మీకు అయిన దానికన్నా ఒక 4,000 to 5,000 కొంచెం ఎక్కువే అవుతుంది మీరు ఇన్ కేసు సోలోగా ట్రావెల్ చేస్తే. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ గుర్తుపెట్టుకొని మీరు డార్జిలింగ్ ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు బడ్జెట్ బ్రేక్ డౌన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లైట్లో వెళ్తే ఎంత అవుతుంది అండ్ ట్రైన్లో వెళ్తే ఎంత అవుతుంది. ఇది బడ్జెట్ మొత్తం సోలోకే అని చెప్తాను, అందుకని సోలోగా ట్రావెల్ చేస్తే. ఇంకా మీరు గ్రూప్గా ట్రావెల్ చేస్తే దీనికన్నా చాలా తక్కువ అవుతుంది. సో సోలోగా ట్రావెల్ చేస్తే ఎంత అవుతుందో చెప్తాను కాబట్టి మీరు గ్రూప్గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ వచ్చేసి 7,500 రూపీస్. ఈ 7,500 రూపీస్ డిఫరెన్స్కి మీకు చాలా టైం డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే జర్నీ టైం అనేది చాలా తగ్గిపోతుంది, ఎందుకంటే 35 to 48 hours జర్నీ చేయడం వల్ల మీరు ఇంకా చాలా రెస్ట్లెస్ అయిపోతారు. ఇటు 35 to 40 hours అండ్ అటు 35 to 40 hours అంటే అప్రాక్సిమేట్గా 2.5 days అని చెప్తాను. సో 5 days అనేది మీకు ట్రావెలింగ్లోనే పోతుంది. కాబట్టి 7,500 రూపీస్ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఫ్లైట్లో వెళ్ళడం బెస్ట్ అనేది నా ఆప్షన్. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత ఎక్కువ ఖర్చు పెట్టి ఓన్లీ డార్జిలింగే చూసి రావాలా అనిపిస్తుంది. సో అందుకనే మేము కూడా ఇలానే ఆలోచించి గ్యాంగ్టాక్ అండ్ సిక్కింకి వెళ్ళాం, ఐ మీన్ నార్త్ ఈస్ట్ సిక్కింకి వెళ్ళాము. సో ఇంకా నేను ఏమైనా పాయింట్స్ కనుక మిస్ అయ్యి ఉండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై దెమ్ ఆల్. అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ నేను అన్ని డీటెయిల్స్ని షేర్ చేశానని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే గ్యాంగ్టాక్ సిక్కిం కోసం మొత్తం చెప్తాను. అండ్ అది కూడా సమ్మర్ డెస్టినేషనే, అది ఓన్లీ సమ్మర్ డెస్టినేషన్, వింటర్లో ఆ ప్లేస్కి వెళ్ళడానికి అవ్వదు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ లోపు మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.